హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేతరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అండి. చూస్తున్నారు కదా, ఈ స్లీవ్స్ అనేవి మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎందుకంటే లోపల ఒక స్లీవ్ అండ్ బయట ఒక స్లీవ్ ఇలా నేను డిజైన్ చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకే వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ వేలో బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఓకేనా? సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జిమ్మిచూ సారీకి స్టోన్ కట్ వర్క్ లేస్ బార్డర్ని ఎలా స్టిచ్ చేయాలో ఒక వీడియో అయితే చేశానండి. ఆ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. ఈ డిజైనర్ బ్లౌజ్ కోసం 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ 1 మీటర్ సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ మెజర్మెంట్ కోసం ఈ ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఫోల్డింగ్ అనేది మన వైపు ఓపెన్స్ మనకు ఆపోజిట్‌లో ఉన్నట్టు పెట్టుకొని, సైడ్‌న స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ చంక నుంచి ఆ చంక వరకు 18 ఇంచెస్ వచ్చిందండి చెస్ట్ లూజు. సో వేస్ట్ లూజ్ అనేది ఇలా కిందన చూసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. సో ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ఇలా షోల్డర్‌ని సెంటర్‌కి పట్టుకుని ఈ విధంగా మెజర్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ వచ్చిందండి. బ్యాక్ నెక్ డీప్‌ని ఇలా మెజర్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 4½ ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నిటిని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. ఇది ఫోల్డింగ్ పైన ఉంది కదా, నాలుగో పార్ట్ తీసుకోవాలి. 28 ఇంచెస్లో నాలుగో భాగం 7 ఇంచులు కదా. సో 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం, 1½ ఇంచ్ ఏమో ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. కొలత బ్లౌజ్లో బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదండి. దానికి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్. సో మనకి అవతల వైపు కూడా 15 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్‌ని మార్కింగ్ చేసుకోవాలండి. నేను బోట్ నెక్ పెడుతున్నాను. సో షోల్డర్ 6½ ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ డౌన్ కూడా 6½ ఇంచెసే పెట్టాననమాట. సో మనం డ్రా చేసిన మార్కింగ్స్‌ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్‌ని మార్కింగ్ చేసుకోవాలండి ఆర్మ్ డౌన్ దగ్గర. సో మన చెస్ట్ లూజ్ 18 ఇంచెస్ వచ్చిందనుకోండి, హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి. సో 9 ఇంచెస్ అండ్ 1½ ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని ఇలా కలుపుకోవాలండి. స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ అండ్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. సో 6½ ఇంచెస్ తీసుకున్నాను కదా షోల్డర్. 3 ఇంచెస్ షోల్డర్ కోసం, 3½ ఇంచెస్ నెక్ విడ్త్ కోసం తీసుకున్నాను. సో కిందకి కూడా సేమ్ 3½ ఇంచెస్ మార్కింగ్ చేసి ఇలా బాక్స్‌లా డ్రా చేసుకోవాలండి. ఈ నెక్ డిజైన్ కోసం ఇలా డ్రా చేసుకున్నాను. మీరు ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ నెక్ డిజైన్ పెట్టుకోవచ్చు. సో నేను నెక్ డిజైన్ అనేది ఇలా పెడుతున్నాననమాట. నెక్ డీప్ వచ్చేసి 4½ ఇంచెస్ ఉంది కదా, కిందన మార్కింగ్ చేశాను 4½ ఇంచెస్. ఈ లైన్ నుండి కిందికి 1½ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇదంతా కూడా ఇప్పుడు ఒక బాక్స్‌లా డ్రా చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా. బోట్ నెక్ పెడుతున్నానని చెప్పాను కదండీ. సో అందుకే ఇలా బోట్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్‌లో వచ్చేసి 1 ఇంచ్ కార్నర్‌లో డ్రా చేసి ఈ విధంగా కర్వ్‌లా డ్రా చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. సో నేను ఇలా డ్రా చేస్తున్నాను అంతే. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. ఆర్మ్ డౌన్ కార్నర్‌లో 1½ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ డౌన్ హైట్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ అయితే ఇవ్వాలండి. ఇలాంటి స్కేల్‌తో డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో మార్కింగ్ చేసుకున్న విధంగా నేను చూపించిన విధంగా కట్ చేయండి. నెక్స్ అయితే కట్ చేయొద్దు అప్పుడే. షోల్డర్ దగ్గర ఆర్మ్ డౌన్ వైపు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సో ఈ 1/2 ఇంచ్ అనేది మనం తీయడం వలన చాలా బావుంటుందండి ఫిట్టింగ్. బోట్ నెక్ కదా, చాలా బాగా వస్తుంది. సో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మార్కింగ్స్ పైనుండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బావుంటుందండి. ఏదైనా కూడా కటింగ్‌లోనే ఉంటుందనమాట. సో కట్ చేసుకునేటప్పుడు కేర్‌ఫుల్‌గా కట్ చేసుకోవాలి. లేకపోతే బ్లౌజ్ పాడైపోతుందండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. సో ఓపెన్ వైపైనా పెట్టుకోవచ్చు. లేకపోతే తర్వాతైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫోల్డింగ్ వైపే ఇలా నేను బ్యాక్ పార్ట్‌ని పెట్టేసి, బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలనమాట. బ్యాక్ పార్ట్ పైనే డ్రా చేసేసుకోవాలి.
ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కార్నర్ ఉంది కదండీ! సో, ఇక్కడ ఇలా చిన్న డాట్ పెట్టి ఇలా సిజర్స్‌తో గట్టిగా అనడం వలన అక్కడ మార్కింగ్ పడుతుంది. సో, ఆ విధంగా మనం డ్రా చేసుకోవాలి. కరెక్ట్‌గా మనకి ఆర్మ్ డౌన్ కార్నర్ ఎక్కడుంటుందో తెలుస్తుంది ఇలా చేయడం వలన. సో, ఆర్మ్ డౌన్ దగ్గర పైన 1/2 ఇంచ్ అండ్ కిందన నడుము దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. సో, మనం డాట్స్ కట్ చేసేటప్పుడు అది క్లాత్ పోతుంది కదా! సో, అది మనకి టైట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం. ఇలా ఎక్స్‌ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. 5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. బట్ నేను చిన్నగా కావాలని 4 ఇంచెసే పెడుతున్నాను. సో, విడ్త్ వచ్చేసి 3½ ఇంచెస్ పెడుతున్నానండి. మనం మార్కింగ్ చేసుకున్న వాటిల్ని ఇలా బాక్స్‌లా డ్రా చేసుకొని, బాక్స్ లోపల కార్నర్‌లో ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉన్నట్టు పెట్టుకొని, ఇలా బోట్ షేప్‌లో డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌కి ఆర్మ్ డౌన్ దగ్గర లోతనేది తీయాలి. ఒక 3/4 ఇంచ్ వరకు తీయొచ్చండి. సో, నేను చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చేయండి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ డౌన్ కట్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసి డ్రా చేసాం కదా! అది కట్ చేయకూడదండి. మన ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ డౌన్ లోతు కోసం ఏదైతే డ్రా చేసామో దాన్నే కట్ చేయాలి. సో, ఎక్స్‌ట్రాగా పైన 1/2 ఇంచ్ అండ్ కిందన 1 ఇంచ్ పెట్టి లైన్ డ్రా చేసాం కదా! అది కట్ చేయాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఖర్చుల కోసం ఎక్స్‌ట్రాగా పెట్టాం కదా! అది ఉంచాలన్నమాట. కట్ చేసేయకూడదు, తీసేయకూడదు. ఫ్రంట్ పార్ట్‌కి నడుము భాగంలో ఇలా 1 ఇంచ్ ఉన్నట్టు మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. దేనికోసం అంటే ప్రిన్సెస్ కట్ డాట్ షేప్ ఇవ్వడం కోసం. ఇలా చేయడం వల్ల ఫిట్టింగ్ చాలా బావుంటుందండి. సో, ప్రిన్సెస్ కట్ డాట్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ హైట్ వచ్చేసి 4½ ఇంచెస్ పెడుతున్నాను. ఈ హైట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా! అక్కడి నుంచి కాకుండా కింద నుంచి 4½ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ డాట్ కోసం 1½ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు కాకుండా ఇటువైపు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇవ్వాలండి. నేను చూపిస్తున్న విధంగా. సో, ఆర్మ్ డౌన్‌కి సెంటర్‌కి ఇలా మనం షేప్ అనేది కలపాలి. కనిపిస్తుంది కదండీ! ఈ విధంగా మనం షేప్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ కోసం ఇలా చిన్నది కర్వ్ డ్రా చేయడం వల్ల చాలా బావుంటుందండి ఫిట్టింగు. చూస్తున్నారు కదా! ఇలా డ్రా చేసి కట్ చేసేయాలి ఆ పార్ట్. డాట్ ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. డాట్ ఇలా కర్వ్ తిప్పేటప్పుడు సిజర్స్‌ని మంచిగా తిప్పాలండి. లేకపోతే ఫిట్టింగ్ అంతా మంచిగా ఉండదనమాట. సో, ఈ డాట్‌ని ఇలా కట్ చేసేయాలి. ప్రిన్సెస్ కట్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా! సో, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూసేద్దాం. క్లాత్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం కదా! సో, ఇలా క్లాత్‌ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. సో, ఆ తర్వాత ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 4½ ఇంచెస్ పెడుతున్నానండి. ఎందుకంటే లోపల హ్యాండ్ కదా! షార్ట్ హ్యాండ్ పైన డిజైనర్ హ్యాండ్ వస్తది కదా! సో, లోపల హ్యాండ్ కాబట్టి 4½ ఇంచెస్ పెడుతున్నాను. సో, ఇక్కడ 4½ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 2 ఇంచెస్‌ని ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకోవాలండి. సో, హ్యాండ్ డౌన్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే మార్కింగ్స్‌ని ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చేసి 4½ ఇంచెస్ అండ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6½ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. అండ్ హ్యాండ్ ఖర్చుల కోసం 1½ ఇంచ్ మార్కింగ్ చేసుకొని, ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని, మార్కింగ్స్‌ని ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగా. హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్‌కి కలపాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా. ఇప్పుడు వీటిల్ని ఖర్చులు ఉన్నాయి కదా! సో, అవి కూడా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసేయాలి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు ఈ సైడ్‌న జాయింట్ ఉంటుంది. అది కట్ చేసేయాలి. అండ్ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసి హ్యాండ్‌కి సెంటర్‌లో చిన్న టక్స్ పెట్టాలి. సో, హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ బెల్ట్ వేయాలి కదండీ! సో, దానికోసం బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంతుందో చూసుకోవాలి. సో, 10½ ఇంచెస్ వచ్చిందండి. ఫోల్డింగ్ పైన ఉంది కదా! డబల్ చేస్తే 21 ఇంచెస్ కదా! దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 22 ఇంచెస్‌ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలండి. క్రాస్ పీస్ దగ్గర తీసుకోకూడదు నడుము బెల్ట్ అనేది. సో, 2 ఇంచెస్ విడ్త్ ఉన్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఇలా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేయాలండి.
చూస్తున్నారు కదా! ఈ ఫ్యాబ్రిక్ అనేది డబుల్ ఉందండి. అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి కూడా బెల్ట్ కావాలి కదా! దానికోసం ఇలా 2 పీసెస్ అయితే ఒకేసారి కట్ చేసేసాను. సేమ్ ఫ్రంట్ పార్ట్‌కి కూడా 2 ఇంచెస్ విడ్త్ ఉన్నట్టు, 22 ఇంచెస్ లెంత్ ఉన్నట్టు పెట్టుకున్నానండి. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదండీ! సో, ఫ్రంట్ పార్ట్‌లో హుక్సులు పట్టి అండ్ కాజాల పట్టి వస్తాయి కదా! దానికోసం మెజర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నెక్ హైట్ నుంచి అండ్ కిందకి మెజర్ చేసుకుంటే 11 ఇంచెస్ వచ్చింది. సో, మనం ఒక 13 ఇంచెస్ అలా పెట్టుకోవాలండి. చూడండి ఇలా స్ట్రెయిట్ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ ఉన్నట్టు పెట్టుకోవాలండి. సో, చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. 2 పీసెస్ వచ్చాయండి ఇవి కూడా. ఎందుకంటే హుక్సులు పట్టి, కాజాల పట్టి కావాలి కదా! అందుకే 2 పీసెస్ కట్ చేసేసాను ఒకేసారి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు, ఓపెన్స్ మనకు అపోజిట్ వైపు ఉన్నట్టు పెట్టుకోవాలి. సో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్స్‌ని ప్లేస్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకుండాలి. రాంగ్ సైడ్ అనేది లోపలికుండాలనమాట. ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు ఇలా పెట్టుకోవాలండి. సో, లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టు ఉంచుకొని కట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అరేంజ్ చేసి కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి. చూస్తున్నారు కదా! లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నట్టు పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేస్తున్నానండి. సో, బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకోవాలండి క్లాత్‌ని. వేస్ట్ అవ్వదు ఇలా చేయడం వలన. సో, నెక్స్ అనేవి కట్ చేయకూడదు ఇప్పుడు. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా నెక్స్ కట్ చేయకూడదండి. సేమ్ ఏ విధంగా లైనింగ్ పార్ట్ ఉందో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అనేది కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ పీస్ అండి. సో, ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ పీస్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, మిగతా ఫ్యాబ్రిక్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ పైన హ్యాండ్స్ కోసం అనమాట. సో, ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి ఆ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకొని లైనింగ్ హ్యాండ్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు కట్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని. హ్యాండ్స్‌కి ఓపెన్ సైడ్ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదండీ ఒకటి. సో, అది కట్ చేసేయాలి. సో, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయన్నమాట. ఇప్పుడు మనం డిజైనర్ హ్యాండ్ కోసం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి 4 ఫోల్డింగ్స్. ఎందుకంటే 2 హ్యాండ్స్ కోసం కాబట్టి. సో, ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి ఈ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలండి. చూస్తున్నారు కదా! ఇలా ఉండాలనమాట ఎడ్జెస్ అన్నీ ఈక్వల్‌గా. సో, హ్యాండ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ ఉందండి. ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కూడా ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! 4 ఫోల్డింగ్స్ పైన ఉంది హ్యాండ్స్. 2 హ్యాండ్స్ వస్తాయి. 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్ ఉండాలండి. 16 ఇంచెస్ అండ్ 16 ఇంచెస్. సో, ఎడ్జెస్‌కి ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ పెట్టి. సో, ఇప్పుడు ఒక సైడ్ ఏమో 5 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఏమో 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ 7 ఇంచెస్ మార్కింగ్ నుండి 5 ఇంచెస్ మార్కింగ్‌కి ఇలా డ్రా చేసుకోవాలండి. సో, ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ మార్జిన్‌తో కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా కట్ చేసేయండి. ఈ ఫ్యాబ్రిక్ పైన డ్రాయింగ్ సరిగ్గా కనిపించట్లేదు. బట్ కట్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. 5 ఇంచెస్ మార్కింగ్ పెట్టిన దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలండి. కట్ చేసిన హ్యాండ్స్‌ని ఓపెన్ చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. డిజైనర్ హ్యాండ్ చాలా బావుంటుందండి. చూస్తున్నారు కదా! 2 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి మనకి ఒకేసారి. సో, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా! బ్యాక్ పార్ట్. ఇప్పుడు నెక్స్ కట్ చేసుకుంటున్నాను. ముందైతే కట్ చేయలేదండి. సో, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసం కరెక్ట్‌గా రాదు కదా! సో, అందుకే అప్పుడు కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ డిజైన్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! షేప్ ఎంత మంచిగా వచ్చిందో. సో, పైన కూడా ఇలా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బోట్ షేప్ అనేది నీట్‌గా కట్ చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా! సో, ఈ విధంగా కట్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని ఇలా పెట్టుకొని రాంగ్ సైడ్ కిందకి, రైట్ సైడ్ పైనున్నట్టు పెట్టుకోవాలి. అండ్ దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ప్లేస్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ కట్ చేయలేదు కదా! సో, ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్కే పెడుతున్నానండి.
సో, ఈ విధంగా షేప్ అనేది నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదండీ! ఫ్రంట్ అనేది ఓపెన్ చేసేయాలి. ఫోల్డింగ్ పైన ఇందాక తీసుకున్నాను కదా ఫ్యాబ్రిక్‌ని. సో, ఫ్రంట్ అనేది ఓపెన్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ కట్ చేశాక ఓపెన్ చేస్తే ఇలా 2 పీసెస్ వస్తాయండి ఫ్రంట్ పార్ట్‌వి. సేమ్ లైనింగ్ పార్ట్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్. కేర్‌ఫుల్‌గా కట్ చేసుకోవాలండి. అప్పుడు 2 ఈక్వల్‌గా వస్తాయి. సో, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ కిందకి, రైట్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ కూడా ఐరన్ చేసుకోవాలి. సో, బ్యాక్ పార్ట్ కూడా ఐరన్ చేసేసి ఇలా పిన్స్‌నయితే పెట్టేసానండి. చూస్తున్నారు కదా! మనం స్టిచ్ చేసేటప్పుడు జరిగిపోకుండా ఉండడానికి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందకి ఉన్నట్టు పెట్టుకొని, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ప్లేస్ చేసుకోవాలి. సో, ప్లేస్ చేసుకొని క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అనమాట. నెక్ రౌండ్ తిరిగే దగ్గర పాదాన్ని పైకెత్తుకుంటూ అండ్ కిందకి దించుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే ఉగ్గుగ్గులుగా కాకుండా కుట్టనేది మంచిగా వస్తుందండి. ఫస్ట్ అయితే ఈ నెక్ రౌండ్‌ని స్టిచ్ చేయాలన్నమాట. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్! మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో సేమ్ అదే స్టిచ్ దగ్గర మళ్ళీ ఆఫ్ చేసేయాలి. నెక్ షేప్‌ని స్టిచ్ చేసాం కదండీ! సో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలా కట్ చేసేయాలి. పావించ్ మార్జిన్‌తో కట్ చేస్తే ఈ రౌండ్ సరిపోతుందండి. చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగా. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసేయాలి లోపల రౌండ్. సో, ఇప్పుడు మనం కట్స్ పెట్టాలండి. కార్నర్స్ దగ్గర కట్స్ ఇవ్వడం వలన షేప్ అనేది మంచిగా ఉంటుంది. తిరుగుతుంది రివర్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. సో, చుట్టూ కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్ అనేది కట్ అయిపోకుండా కేర్‌ఫుల్‌గా కట్స్ అనేది పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ లైనింగ్ పీస్‌ని లోపలికి పెట్టుకోవాలండి. లోపలికి రివర్స్ చేసుకోవాలనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ పైకొచ్చినట్టు లైనింగ్ ఫ్యాబ్రిక్ లోపలికి రివర్స్ చేసుకొని ఇలా మనం చేత్తో కొంచెం అడ్జస్ట్ చేయాలండి. ఫ్యాబ్రిక్‌ని ఇలా రఫ్ చేస్తూ చేయడం వలన ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. సో, ఇప్పుడు ఈ నెక్ డిజైన్ చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్ అనేది చాలా ఎడ్జ్‌లో వేయాలన్నమాట. మరీ ఎక్కువ ఎక్కువ మార్జిన్ పెట్టి స్టిచ్ చేయకూడదు. చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగా ఎడ్జ్‌కంతా స్టిచ్ చేయాలి. క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడే ముడతలు గట్టా ఉండకుండా మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం కొంచెం కేర్‌ఫుల్‌గా స్టిచ్ చేస్తేనే మనకి అవుట్‌పుట్ అనేది మంచిగా వస్తుందండి. నిదానంగా అయినా కూడా జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట. సో, మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడే ఆపేయాలన్నమాట. చూస్తున్నారు కదా! ఒకసారి చిన్నది రబ్ చేసేసి ఆపేస్తే సరిపోతుంది. సో, ఇలా చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసాను. కనిపిస్తుంది కదండీ! సో, ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో జాయిన్ చేసేయాలి. నెక్ దగ్గర స్టార్ట్ చేసి చుట్టూ కూడా స్టిచ్ అనేది వేయాలి. చూడండి నేను స్టిచ్ అనేది చేసేసాను. వీడియో లెంతీ అయిపోతుంది కదా అని జాయిన్ చేసేసానండి. సో, ఈ విధంగా స్టిచ్ చేసేసాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! ఎక్స్‌ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి జాయింట్ చేసేసి కట్ చేసేసాను. ఇప్పుడు మెడ పీస్ అనేది వేయాలండి. మెడ పీస్ వేసేటప్పుడు క్రాస్ పీస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ లేకపోతే 1 ½ ఇంచ్ ఉన్నట్టు విడ్త్‌లో తీసుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ మెడ పీస్‌ని స్టిచ్ చేసుకోవాలి నెక్ రౌండ్‌కి. సో, ఇలా చేసేసాక కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకుంటేనే రివర్స్ అవుతుంది. లేకపోతే రివర్స్ అవ్వదు. ఇలా తిప్పేటప్పుడు రివర్స్ అవ్వదనమాట. సో, ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక రివర్స్ చేసేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదండీ! హ్యాండ్స్‌కి అండ్ నెక్స్‌కి ఆ విధంగా. అదే విధంగా సేమ్ ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలనమాట. కనిపిస్తుంది కదా! ఇలా మెడ పీస్ జాయిన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి షోల్డర్‌తో ఈక్వల్‌గా. సో, ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ అనేది లోపల నుంచి చేసేయాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసేయాలి నీడిల్‌తో. సో, నేనైతే చేసేసానండి హెమ్మింగ్. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి బ్యాక్ బెల్ట్ ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాం. బ్యాక్ పార్ట్‌కి నడుము దగ్గర
ఒక పావించ్ మార్జిన్‌తో పెట్టుకొని ఇలా బ్యాక్ బెల్ట్‌ని జాయిన్ చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా! ఈ విధంగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేయాలి. ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ బెల్ట్‌ని పక్కకు తిప్పుకొని టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! దానిపైన వేయకూడదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! బ్యాక్ బెల్ట్ దానిపైన మాత్రమే టాప్ స్టిచ్ అనేది పడాలి. అప్పుడే బావుంటుంది. లేపోతే ఫినిషింగ్ అసలు బాగోదు. సో, ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్స్‌ని కట్ చేసేయాలండి. సో, ఇప్పుడు బ్యాక్ బెల్ట్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేయాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేయాలో చూసేద్దాం. బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు షోల్డర్‌ని ఇలా సెంటర్‌కి పట్టుకొని లాగుతూ డాట్ అనేది వేసుకోవాలనమాట. సో, డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. డాట్ విడ్త్ వచ్చేసి ½ ఇంచ్ పెట్టాలండి. ఇలా మార్క్ చేసుకున్నాక డాట్స్ అనేది స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకున్నట్టు అండ్ రాంగ్ సైడ్ కిందకున్నట్టు పెట్టేసి, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పైన పెట్టి ఇలా నెక్‌ని స్టిచ్ చేసుకోవాలండి. నెక్ స్టిచ్ చేసేసాక చిన్న చిన్న కట్స్ పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసుకోవాలండి. సో, నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేశాక కొంచెం రబ్ చేసుకోవాలండి. రబ్ చేసేసి ఈ నెక్ చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వెయ్యాలి. అలా వేస్తేనే ఫినిషింగ్ బావుంటుంది. టాప్ స్టిచ్ కూడా ఎడ్జ్‌కంతా వెయ్యాలండి. ఎక్కువ మార్జిన్ పెట్టి టాప్ స్టిచ్ అనేది స్టిచ్ చేయకూడదు. సో, సేమ్ 2 కూడా ఫ్రంట్ పార్ట్స్‌కి ఇదే విధంగా స్టిచ్ చేసేసాను నెక్స్. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసెస్ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి రాంగ్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసేసుకోవాలి. సో, 2 పీసెస్ కూడా జాయిన్ చేసేసానండి. ఇలా మనం ఫస్టే సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ సైడ్ పీసెస్ నెక్స్ ఎదురెదురుగా ఉన్నాయో లేదో అన్నీ చూసుకొని సెట్ చేసుకున్నాక ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌కి సైడ్ పీస్. సో, ఇలా ఒక ½ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలండి. ½ ఇంచ్ కానీ, లేకపోతే పావు ఇంచుకి కొంచెం ఎక్కువున్నట్టు పెట్టుకొని మార్జిన్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి సైడ్ పీస్ స్టిచ్ చేసుకోవాలి. సైడ్ పీస్‌నే లాగాలండి. ఫ్రంట్ పార్ట్‌ననేది అస్సలు లాగకూడదు. అప్పుడైతే ఫినిషింగ్ అస్సలు బాగోదు. సో, కొంచెం జాగ్రత్తగా, స్లోగా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌ని కొంచెం లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. సో, ఇదే విధంగా డబల్ స్టిచ్ అనేది వేయాలండి. రెండిటికి కూడా సేమ్ ఇదే విధంగా డబల్ స్టిచ్ వేసేసి ఫ్రంట్ పార్ట్స్‌కి ఇలా సైడ్ పీసెస్‌నైతే స్టిచ్ చేసేసాను. అండ్ హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా వేసేసానండి. ఇప్పుడు నెక్ రౌండ్‌కి లేస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. సో, ఈ విధంగా లేస్‌ననేది జాయిన్ చేసుకోవాలి నెక్‌కి. కనిపిస్తుంది కదా! ఈ విధంగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ లేస్‌ననేది జాయిన్ చేసుకోవాలి. లాస్ట్‌లో చిన్న ఫోల్డ్ చేసేసి లేస్‌ని స్టిచ్ చేసేసుకోవడమే. కొంచెం రబ్ చేసుకోవాలనమాట. సో, సేమ్ ఈ లేస్ పైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ బావుంటుంది. ఒక్క స్టిచ్‌తో కాకుండా 2 స్టిచెస్ వేసుకోవాలనమాట లేస్ వేసేటప్పుడు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఫినిషింగ్. సో, ఎక్స్‌ట్రా ఈ థ్రెడ్స్‌ని కట్ చేసేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. సేమ్ ఇదే విధంగా 2 పార్ట్స్‌కి కూడా లేస్ అయితే జాయిన్ చేసేసాను. బ్యాక్ నెక్ కూడా లేస్ అనేది వేస్తున్నానండి. సో, ఈ రౌండ్ చుట్టూ కూడా ఈ లేస్‌ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. సో, చుట్టూ కూడా నేను లేస్ అనేది వేసేసానండి. బ్యాక్ నెక్ డిజైన్ అంతా కూడా లేస్ వేశాను పైన అండ్ ఈ రౌండ్ దగ్గర కూడా. సో, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి అండ్ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందకి ఉన్నట్టు పెట్టుకొని నెక్స్ 2 ఎదురెదురుగా ఉన్నాయని చూసుకొని ఆ తర్వాత షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మార్జిన్ అనేది ఒక ½ ఇంచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే షోల్డర్స్ గట్టిగా ఉంటాయండి. మనకి కుట్టు అనేది బయటకి కనిపించదు. స్ట్రాంగ్‌గా ఉంటుంది స్టిచ్ అనేది. సో, కనిపిస్తుంది కదా! ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. జాయిన్ చేసేసాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే షార్ట్ హ్యాండ్ స్టిచ్ చేస్తానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! హ్యాండ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ కిందకి, రైట్ సైడ్ పైకి ఉన్నట్టు పెట్టుకొని, దానిపైన లైనింగ్ హ్యాండ్‌ని పెట్టుకొని, ఈ విధంగా ఒక పావించ్ మార్జిన్‌తో స్టిచ్ అనేది వేసుకోవాలండి. కనిపిస్తుంది కదా! హ్యాండ్‌ని ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి పావించ్ మార్జిన్‌తో. సో, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలండి. సైడ్‌కి తిప్పుకోవాలి. సైడ్‌కి తిప్పుకొని టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ అనేది లైనింగ్ హ్యాండ్ పైనే పడాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అస్సలు పడకూడదు. అప్పుడే బావుంటుంది ఫినిషింగ్.
సో, ఈ విధంగా టాప్ స్టిచ్ కూడా వేసేసాక, ఇప్పుడు ఈ హ్యాండ్‌ని రివర్స్ చేసుకోవాలండి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని లోపలికి పెట్టేసుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పైకొచ్చినట్టు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని హ్యాండ్‌కి ఎడ్జ్‌కంతా స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్. మార్జిన్ ఎక్కువ పెట్టకుండా తక్కువ మార్జిన్‌తో స్టిచ్ అనేది వేస్తే లుక్ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఈ విధంగా హ్యాండ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో చుట్టూ కూడా జాయిన్ చేసేయాలండి. ఇలా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా స్టిచ్ చేసేయాలి. సో, మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసానండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో జాయిన్ చేసేసాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా చేసేసి ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి చుట్టంతా కూడా. కట్ చేసేసి సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్స్‌ని కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నేను హ్యాండ్స్‌కి కూడా లేస్ వేస్తున్నానండి. సో, అంతా కూడా లేస్ వేసేయడం ఎందుకు వేస్ట్ కదా! సో, మనం ఎంతైతే హ్యాండ్ లూజ్ పెట్టుకుంటామో అంత వేస్తే సరిపోతుంది కదని నేను హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ లేస్‌నైతే జాయిన్ చేసేస్తున్నాను. ఎలాగో మిగతా ఫ్యాబ్రిక్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదండీ స్టిచ్‌లోకి. సో, అందుకే ఎంతవరకు హ్యాండ్ ఉందో అంతవరకే ఈ లేస్‌ననేది జాయిన్ చేసేసాను. సో, 2 టైమ్స్ ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. స్టిచ్ అనేది వేసుకోవాలి లేస్‌ని. సో, 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసాను. చూస్తున్నారు కదా! లోపల హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు డిజైనర్ హ్యాండ్‌ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. సో, ఇవి 2 హ్యాండ్స్ కదా! ఒక హ్యాండ్ తీసుకొని ముందు ఫ్యాబ్రిక్‌ని చూసుకోవాలండి. అంటే మనం 5 ఇంచెస్ ఒకవైపు మార్కింగ్ చేసాం. 5 ½ ఇంకొక వైపేమో 7 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా! సో, 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే అది ఓపెన్ చేసేసరికి 14 ఇంచెస్ ఉంటుంది కదండీ! సో, దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా. అంటే ఒక ½ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. పావించు అండ్ పావించు 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. లోపల సైడ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ అనేది రాంగ్ సైడ్ వైపుకి ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ వైపుకి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక, ఇప్పుడు దీనిపైన లేస్ అనేది జాయిన్ చేసుకున్నానండి. ఏదైతే ఫోల్డ్ చేశానో ఆ ఫోల్డింగ్ నీట్‌గా కనిపించదు కదా! సో, దానికోసమని లేస్ వేశాననమాట. ఈ లేస్ బార్డర్ వేసేసాక డిజైనర్ హ్యాండ్ కదా! సో, బీడ్స్ వేస్తే బావుంటుందని ఇలాంటి టైప్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. ½ ఇంచ్ మార్జిన్‌తో లోపల సైడ్ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో, కనిపిస్తుంది కదా! ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చివరికంతా స్టిచ్ చేయాలండి. అప్పుడే బీడ్ హ్యాంగింగ్ అనేది బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఎంత బావుందో లుక్. సో, ఈ హ్యాండ్ రెడీ అయిపోయాక ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. సో, ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా! ఈ విధంగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకొని ఈ ప్లీట్స్ అనేవి ఇలా చిన్న చిన్నగా మన వైపుకి పెట్టుకోవాలి ప్లీట్స్. చూస్తున్నారు కదా! ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉన్నట్టు ఫోల్డ్ చేసుకొని ఒక పావించ్, పావించ్, పావించ్ అలా లోపలికి ప్లీట్ అనేది పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలనమాట. క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. పాదాన్ని పైకెత్తుకుంటూ అండ్ కిందకి దించుకుంటూ స్టిచ్ అనేది వేయాలి నిదానంగా. అప్పుడే బాగా వస్తుంది. మనం గాబరా గాబరాగా చేస్తే ఫినిషింగ్ కూడా అంత మంచిగా ఉండదండి. కనిపిస్తుంది కదా! ఈ విధంగా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఈ విధంగా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది చేసేయాలి. ఇదే డిజైనర్ బ్లౌజు మనం బయట స్టిచ్ చేపించుకుంటే ఈజీగా 1000-1500 అయితే చార్జ్ చేస్తారండి ఖచ్చితంగా. సో, మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. సో, ఇలా చివరికంతా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలనమాట. కనిపిస్తుంది కదా! ఈ విధంగా. సేమ్ ఇటువైపు కూడా అంటే వన్ సైడ్ అయితే మనం స్టిచ్ చేసాం కదా ప్లీట్స్ పెట్టి. ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ప్లీట్స్ అనేవి మన వైపుకే పెట్టుకోవాలి. సేమ్ అటువైపు ఎలా పెట్టామో ఇటువైపు కూడా పాదం మన వైపు ఉంటుంది కదా! సో, మన వైపుకే ఫోల్డ్ చేసుకుంటూ చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పాదాన్ని పైకి అండ్ కిందకి లిఫ్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలండి. ఎక్కువ మార్జిన్‌తో కాకుండా ఒక పావించ్ మార్జిన్‌తో సైడ్ అనేది ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా! అలా కాకుండా ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలనమాట. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! ప్లీట్స్ ఇలా పెట్టేసాను. ఈ విధంగా పెట్టేసాక ఏమైనా ఎక్స్‌ట్రాస్ ఉంటే అవన్నీ కట్ చేసేయాలి థ్రెడ్స్. హ్యాండ్ యొక్క బయట స్లీవ్ కూడా రెడీ అయిపోయింది కదా! సో, ఇప్పుడు లోపల హ్యాండ్ ఉంది కదండీ! లోపల స్లీవ్ దీనికి ఈ స్లీవ్‌ని జాయిన్ చేయాలి. సో, ఫస్ట్ అయితే మనం హ్యాండ్‌కి సెంటర్‌లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సెంటర్‌లో మార్కింగ్ చేసుకున్న
ఒక సైడ్ కూడా 5 ఇంచెస్ అండ్ ఇంకొక సైడ్ కూడా 5 ఇంచెస్ పెట్టి 5 ఇంచెస్‌కి 2 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా 5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని మధ్యలో 2 ఇంచెస్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలనమాట. ఈ మార్కింగ్స్ ఎందుకంటే ఈ డిజైనర్ స్లీవ్‌ని ఈ షార్ట్ స్లీవ్ పైన ఎక్కడ ప్లేస్ చేయాలో మనకు తెలీదు కదా! సో, అందుకే ఈ మార్కింగ్స్ అనమాట. 3 ఇంచెస్ దగ్గర మనం ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నది ప్లేస్ చేసి స్టిచ్ చేయాలి. అండ్ అటువైపు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడ కూడా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసిన దగ్గర ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. కనిపిస్తుంది కదా! ఈ విధంగా ఒరిజినల్ హ్యాండ్ యొక్క అంటే షార్ట్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకే ఉండాలి. అండ్ ఈ డిజైనర్ స్లీవ్ యొక్క ఒరిజినల్ హ్యాండ్ కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా పైకే ఉన్నట్టు ఇలా పెట్టుకుంటూ ప్లీట్స్ అనేవి పాదం పైకి, పాదం కిందకి అయిపోకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అండ్ సెంటర్‌లో ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఒకవేళ ఎక్స్‌ట్రా ఉంటే దాన్ని కూడా ఒక చిన్న ప్లీట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలనమాట. మనం ప్లీట్స్ ఏ ఆహ్, యాంగిల్‌లో ఉన్నాయో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా పెట్టిన ప్లీట్స్ కూడా అదే విధంగా పెట్టుకోవాలనమాట. ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసుకోవడం వల్ల కుట్టనేది స్ట్రాంగ్‌గా ఉంటుందండి. సో, ఈ హ్యాండ్‌ని బ్లౌజ్‌కి ఎలా జాయిన్ చేసుకోవాలంటే, చూస్తున్నారు కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ పైకుండాలి. అండ్ ఈ హ్యాండ్స్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకున్నట్టు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. సెంటర్‌కి షోల్డర్ సెంటర్ అండ్ హ్యాండ్ యొక్క సెంటర్ కూడా ఒకే దగ్గర ఉన్నట్టు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో, పావించ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో జాయిన్ చేసుకోవాలనమాట. కనిపిస్తుంది కదా! హ్యాండ్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అండ్ దీనికి లోత్ అనేది తీసానండి. నేను హ్యాండ్‌కి లోత్ కూడా తీసాను. హ్యాండ్‌కి లోత్ తీసుకునేది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండాలి. లోత్ తీయంది బ్యాక్ పార్ట్ వైపు ఉండాలనమాట. సో, ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్‌ని బ్లౌజ్‌కి జాయిన్ చేసేయాలండి. ఒక సైడ్ ఎలా జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయిన్ చేయాలండి. కనిపిస్తుంది కదా! ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా లాక్కూడదు. హ్యాండ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ కూడా లాక్కూడదండి. జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూనే కుట్టాలి. డబుల్ స్టిచ్ అనేది వేసేయాలండి. మనం హ్యాండ్ జాయిన్ చేసేసాం కదా! అయినా కూడా ఇంకొక స్టిచ్ అనేది వేయడం వల్ల హ్యాండ్ అనేది లూజ్ అవ్వదండి. అంటే స్టిచ్ లూజ్ అవ్వదనమాట. మనం వేసుకునేటప్పుడు కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అందుకే స్ట్రాంగ్‌గా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ కూడా వేసేయడం వల్ల చాలా బావుంటుందనమాట. సో, ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. 2 హ్యాండ్స్‌ని కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. 2 హ్యాండ్స్‌ని కూడా బ్లౌజ్‌కి జాయిన్ చేసేసానండి. సో, ఇప్పుడు సైడ్ స్టిచ్ చేయాలనమాట. అంటే సైడ్ జాయిన్ చేయాలి బ్లౌజు. బ్లౌజ్ అంతా ఓపెన్‌లో ఉంది కదా! సో, ఇప్పుడు దీన్ని సైడ్ జాయిన్ చేయాలి. అందుకోసం హ్యాండ్ లూజ్‌ని మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో, 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, మనం ఆల్రెడీ ఖర్చుల కోసం పెట్టాం కదండీ! 1 ½ ఇంచు. సో, ఆ 1 ½ ఇంచ్‌ని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్. సో, ఈ జాయింట్స్ పక్కనే మనం సైడ్ జాయింట్ చేసాం కదా! సో, ఆ పక్కనే ఖర్చుల కోసం ఇంకా మనం చిన్న చిన్న కుట్లనేవి వేసుకోవాలండి. అంటే మనకెప్పుడైనా బ్లౌజ్ లూజ్ అయినా, టైట్ అయినా ఇవి వేసుకోవడం వల్ల యూజ్ అవుతుందనమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్‌ని. సో, ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా బ్లౌజ్‌కి సైడ్ జాయింట్ అనేది చేసేసానండి. చూస్తున్నారు కదా! బ్లౌజు రెడీ అయ్యాక ఈ విధంగా ఉంటుందండి లుక్కు. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. సో, లోపల ఒక హ్యాండొచ్చింది అండ్ బయట ఇలా డిజైనర్ వేర్ హ్యాండొచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా నేర్చుకోవచ్చు. నేను కూడా యూట్యూబ్‌లోనే వీడియోస్ చూస్తూ స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. సో, నేను పెట్టిన వీడియో ఒక్కరు చూసి నేర్చుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో, అందుకనే నేను కూడా వీడియో అనేది షూట్ చేసి పెట్టాననమాట. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.